Hi, good afternoon. Welcome to paper number 5 explanation of IBPS Clerks Oriented Mains Exams, the wind test and the general awareness section. And these questions relating to banking awareness. So let's go ahead and start off. How many languages are used on a 10 rupee note అని అడిగారు. ఫిఫ్త్ పేపర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. సో 10 రూపీ నోట్ మీదే కదా ఆర్బీఐ ప్రింట్ చేసే ఏ డినామినేషన్ నోట్ అయినా సరే దే విల్ క్యారీ 15 ఇండియన్ లాంగ్వేజెస్. ఆ నోట్ వాల్యూ 15 ఇండియన్ లాంగ్వేజెస్లో రాసి ఉంటుంది. Next one, the place where bankers meet and settle their mutual claims and accounts is called an adiga. That's called a clearing house. Now, clearing house is a financial institution. A financial institution lo so-called financial institutions వాళ్ళందరూ they clear their accounts as far as exchange of money is concerned, exchange of securities is concerned, or the clearing house make sure that ఒకళ్ళు ఇంకొకళ్ళకి ప్రామిస్ చేశారు ఇంత అమౌంట్ ఈ బ్యాంక్ నుంచి ఆ బ్యాంక్ రిసీవ్ చేసుకోవాలి, అలాంటి ప్రామిసుల మీద వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోకుండా అలాంటి ప్రామిసులు బ్రేక్ చేయకుండా అవన్నీ చూడాల్సిన బాధ్యత ఒక క్లియరింగ్ హౌస్కి ఉంటుంది. నెక్స్ట్, ది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా అని అడిగారు. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఎస్బీఐ. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందని అడిగారు. దట్ ఈస్ ఇన్ 1964. సో ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసమని దీన్ని సెటప్ చేశారు 1964లో. నా యూటీఐతో పాటు అదే ఇయర్లో ఐడిబిఐ కూడా సెటప్ అయింది. ఓకే, దెన్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అని అడిగారు. ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఫైనాన్షియల్ అసెట్స్ అంటే విచ్ డోంట్ హ్యావ్ ఎ ఫార్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్, అంటే ఫిజికల్గా కనపడే ఒక ల్యాండ్, గోల్డ్ లేకపోతే ఇల్లు ఆ టైప్లో ఉన్న వాటిని ఫిజికల్ అసెట్స్ అంటాం. ఇవి కూడా ఆస్తులే, కానీ ఇది ఎగ్జిస్ట్ ఓన్లీ ఆన్ పేపర్. సో అలాంటి వాటిని ఫైనాన్షియల్ అసెట్స్ అంటాం. సో ఇచ్చిన ఆప్షన్స్ చూడండి: నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, కిసాన్ వికాస్ పత్ర, ఇందిరా వికాస్ పత్ర, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్, ఇవన్నీ కూడా దే ఆర్ రిలేటింగ్ టు క్యాపిటల్ మార్కెట్స్ ఆర్ మనీ మార్కెట్స్. ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్. సో క్యాపిటల్ మార్కెట్లో ఉండే ఆ సో కాల్డ్ డెరివేటివ్స్ వీటన్నిటికీ కూడా ద వాల్యూ ఈజ్ ఓన్లీ ఆన్ ద బేసింగ్ ఆఫ్ ది పేపర్. సో అందుకనే వాటిని ఫైనాన్షియల్ అసెట్స్ అంటాం మనం. Next, the capital market is a market which deals in long-term funds. Money market is a market where you deal in short-term funds. అది ఒక పోర్ట్ నుంచి స్టార్ట్ అయ్యి అంటే మేబీ కాల్ మనీ లాగా దట్ గో అప్ టు ఆల్మోస్ట్ ఇయర్ కంటే ఎక్కువ డ్యూరేషన్ కోసం మనం ఫండ్స్ రేస్ చేసే ప్రయత్నం చేస్తే దెన్ యూ గో ఇన్ టు ది క్యాపిటల్ మార్కెట్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఫాల్ విత్ ఇన్ ది కేటగిరీ విత్ ఇన్ ద రెగ్యులేటరీ పర్వ్యూ ఆఫ్ అని అడిగారు. దట్ ఈస్ ఆర్బీఐ. మామూలుగా అయితే నాబార్డ్కి డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తాయి, బట్ ఇక్కడ నాబార్డ్ అనే ఆప్షన్ లేదు. సో దేర్ఫోర్ డైరెక్ట్గా దే రిపోర్ట్ టు ఆర్బీఐ. రెగ్యులేటరీ పర్వ్యూ ఆఫ్ ఆర్బీఐ కిందకి వస్తాయి అవి కూడా. నెక్స్ట్, ఐఆర్డిఏఐ విత్ దిస్ హెడ్ క్వార్టర్స్ ఎట్ డాష్ ఈజ్ ది రెగ్యులేటరీ అథారిటీ ఫర్ ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ అని అడిగారు. హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఇనీషియల్గా 1999లో సెటప్ అయినప్పుడు ఢిల్లీలో ఉండేది హెడ్ క్వార్టర్స్. 2000 ఇయర్లో దాన్ని హైదరాబాద్కి మార్చారు. సో కరెంట్లీ ది చైర్మన్ ఇస్ టిఎస్ విజయన్. నెక్స్ట్, మ్యూచువల్ ఫండ్స్ ఫాల్ విత్ ఇన్ ద సూపర్వైజరీ పర్వ్యూ ఆఫ్ అని అడిగారు. దట్ ఈస్ సెబీ. సో మ్యూచువల్ ఫండ్స్లో రెండు ఉన్నాయి రకాలు: మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అని, క్యాపిటల్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అని. మనం మాట్లాడేవన్నీ క్యాపిటల్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇండియాలో పెద్దగా డెవలప్ కాలేదు. సో క్యాపిటల్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్సే మనం మాట్లాడేది. అందులో ఈ సిప్ అని, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని, సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్స్ అని ఇవన్నీ ఉంటాయి దాంట్లో. సో దే ఆర్ ఆల్ రెగ్యులేటెడ్ బై సెబీ. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఎ డెవలప్మెంట్ బ్యాంక్ అన్నారు. చూడండి ఒకసారి, డెవలప్మెంటల్ బ్యాంక్స్ అంటే నాబార్డు, ఐడిబిఐ, సిడ్బి, ముద్ర, ఎగ్జిమ్ బ్యాంక్ ఇలాంటివన్నీ వస్తాయి దాంట్లోకి. ఇందులో ఏది రాదని అడిగారు. స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ రావు. ఎస్ఎఫ్సి, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఆర్ ఆల్సో మెంట్ ఫర్ డెవలపింగ్ ఆర్ ప్రొవైడింగ్ ది లోన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ సెక్టర్, బట్ అంతమంది దే ఆర్ నాట్ బ్యాంక్స్. సో దేర్ ఫోర్ డెవలప్మెంటల్ బ్యాంక్స్ అనే కేటగిరీలోకి లాందేది అని అడిగారు. అవి స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ తప్ప స్టేట్ ఫైనాన్షియల్ బ్యాంకులు కాదు. సో ఎస్ఎఫ్సిస్ డోంట్ ఫాలో అండర్ ద కేటగిరీ ఆఫ్ డెవలప్మెంటల్ బ్యాంక్స్ అవి. నెక్స్ట్, మెయిన్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ కార్పొరేట్ సెక్టర్. నా కార్పొరేట్స్ కనుక మనీ రైజ్ చేయాలంటే వాళ్ళకు ఉండే ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? షేర్స్ రైజ్ చేస్తారు, డిబెంచర్స్, పబ్లిక్ డిపాజిట్స్, లోన్ ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్. పబ్లిక్ డిపాజిట్స్ జనరల్గా ఎన్బిఎఫ్సిలో రైజ్ చేస్తారు. సో పబ్లిక్ డిపాజిట్స్ రైజ్ చేస్తారు, లోన్స్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తాయి అని అడిగారు. మొబిలైజ్ సేవింగ్స్, ఎస్. చిట్ ఫండ్స్ లాంటివి ఉన్నాయనుకోండి, బ్యాంకుల్లోనే కాకుండా సేవింగ్స్ అందులో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో దే మొబిలైజ్ సేవింగ్స్. బాండ్స్, షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా. సో మొబిలైజింగ్ ఆఫ్ సేవింగ్స్. ప్రమోట్ సేవింగ్స్. ఇప్పుడు వీటిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ఎక్కువ రిటర్న్ వస్తుంది అనుకోండి, ఎక్కువ సేవ్ చేయాలనే ప్రయత్నం చేస్తారు. సో దే ఆల్సో ప్రమోట్ సేవింగ్. దే అలొకేట్ సేవింగ్స్ అమాంగ్ డిఫరెంట్ యూజర్స్. అంటే ఇప్పుడు ఒక ఆయన దగ్గర నుంచి ఆ మనీని తీసుకొని దాన్ని వేరే వాళ్ళకి పంచుతారు ఎవరికైతే అవసరం ఉందో. సో డిఫరెంట్ యూజర్స్ మధ్య ఆ సేవింగ్స్ని అలొకేట్ కూడా చేస్తారు. సో ఆల్ ఆఫ్ దెమ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రైమరీ సెక్యూరిటీస్ అని అడిగారు. ప్రైమరీ సెక్యూరిటీస్ అంటే విచ్ ఆర్ డైరెక్ట్లీ పర్చేస్డ్ ఫ్రమ్ ది సెల్లర్. అంటే ఫస్ట్ ఇష్యూ చేసేటప్పుడు డైరెక్ట్గా కొనుక్కునేదాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ప్రైమరీ సెక్యూరిటీస్ అని. అవి సెకండ్ హ్యాండ్లో అమ్మితే కొనుక్కునే సెకండరీ సెక్యూరిటీస్ అని పిలుస్తాం. సో దీంట్లో బిల్స్ డైరెక్ట్లీ ఇష్యూడ్ బై ఆర్బీఐ, బాండ్స్ ఇష్యూడ్ బై ది గవర్నమెంట్, బుక్ డెట్స్
directly issued by companies, and shares. Within a new currency అని ఉంది. New currency is issued by RBI and that is not a security. సో అది ప్రైమరీ సెక్యూరిటీ అనే క్లాసిఫికేషన్లోకి రాదు. నెక్స్ట్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కంప్రైజెస్ ఆఫ్ ఎవరెవరు ఉంటారు ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టంలో? షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, ఎస్ ఆబ్వియస్లీ. ఎన్బిఎఫ్సిస్, ఎస్. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఎస్. అనార్గనైజ్ సెక్టర్, అనార్గనైజ్ సెక్టర్నే మనం మనీ లెండర్స్ అంటాం. సో దే ఆర్ ఆల్సో, సో ఆల్ ఆఫ్ దెమ్. నెక్స్ట్, ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కేమ్ ఇన్ టు బీయింగ్ ఇన్ అని అడిగారు. దట్ ఈస్ ఇన్ 1875. సో ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఎంటైర్ ఏషియాది. ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అయితే ఆమ్స్టర్డామ్, విచ్ ఈస్ ఇన్ నెదర్లాండ్స్. సో దట్ ఈస్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెటప్ ఇన్ 1875. అప్పుడు దీనికి ది నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ అని పేరు ఉండేది. నెక్స్ట్, ద యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దిస్ ప్రింటింగ్ మిస్టేక్ 2 సార్లు పడింది ఈ క్వశ్చన్. దట్ ఈస్ అగైన్ 1964. హౌ మెనీ కమర్షియల్ బ్యాంక్స్ వర్ నేషనలైజ్డ్ ఇన్ 1969 అని అడిగారు. దట్ ఈస్ 14. ఫస్ట్ ఫేజ్లో 14 నేషనలైజ్ చేశారు. సెకండ్ ఫేజ్లో అనదర్ 6 నేషనలైజ్ చేశారు. ఫస్ట్లో 20 ఉండేవి. ఆ న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకెళ్ళి పంజాబ్ నేషనల్ బ్యాంక్లోకి మర్జ్ చేసిన తర్వాత అవి 19 ఉన్నాయి. యాజ్ ఆన్ డేట్ కూడా దేర్ ఆర్ 19 నేషనలైజ్డ్ బ్యాంక్స్. సో హౌ మెనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ఇండియా యాజ్ ఆఫ్ 2013? సేమ్ 19. 2013 ఇప్పటికి కూడా దేర్ ఆర్ 19 నేషనలైజ్డ్ బ్యాంక్స్. న్యూ ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ గివెన్ లైసెన్స్ సిన్స్ అని అడిగారు 1993 నుంచి. సో పి నరసింహారావు వచ్చిన తర్వాత లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత కొత్త ప్రైవేట్ బ్యాంక్స్ లైసెన్స్ ఇచ్చారు. అప్పుడే ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, యాక్సిస్ ఇవన్నీ వచ్చాయి. ద గిల్ట్ ఎడ్జ్డ్ మార్కెట్ రిఫర్స్ టు ద మార్కెట్ ఫర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. సో గిల్ట్ ఎడ్జ్ అంటే ఒకప్పుడు ఎడ్జిల్లో బంగారం పోత లాంటిది ఉండేది, అందుకని దాన్ని గిల్ట్ ఎడ్జ్డ్ సెక్యూరిటీలు అనేవాళ్ళు. అవన్నీ గవర్నమెంట్ బాండ్స్ అనమాట. సో ఆన్సర్ దీనికి గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెమీ గవర్నమెంట్ సెక్యూరిటీస్, కార్పొరేట్ సెక్యూరిటీస్ అని ఉంది. కార్పొరేట్ సెక్యూరిటీస్ కాదు. కార్పొరేట్ సెక్యూరిటీస్ ఆర్ నాట్ ఫార్మ్ ఆఫ్ గిల్ట్ ఎడ్జ్. సెమీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అంటే ఇప్పుడు విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లాంటివి అలాంటివి ఉన్నాయి అనుకోండి, దే ఆర్ ఆల్ సెమీ గవర్నమెంట్. సో క్వాసీ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ అలాంటివి ఇష్యూ కూడా చేయొచ్చు గిల్టెడ్ సెక్యూరిటీస్. సో గవర్నమెంట్ సెక్యూరిటీస్, సెమీ గవర్నమెంట్ సెక్యూరిటీస్. నెక్స్ట్, ఫస్ట్ షేర్ మార్కెట్ ఇన్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ముంబై. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. సెక్యూరిటీస్ దట్ హ్యావ్ ఎన్ ఒరిజినల్ మెచ్యూరిటీ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 year ఆర్ ట్రేడెడ్ ఇన్ క్యాపిటల్ మార్కెట్. ఎస్, కరెక్టే. ది బెస్ట్ నోన్ క్యాపిటల్ మార్కెట్ సెక్యూరిటీస్ ఆర్ స్టాక్స్ అండ్ బాండ్స్. అది కూడా కరెక్టే. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ. నెక్స్ట్ చూడండి, సెక్యూరిటీస్ దట్ హ్యావ్ ఎన్ ఒరిజినల్ మెచ్యూరిటీ దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1 year ఆర్ ట్రేడెడ్ ఇన్ మనీ మార్కెట్. తప్పు. ది బెస్ట్ నోన్ మనీ మార్కెట్ సెక్యూరిటీస్ ఆర్ స్టాక్స్ అండ్ బాండ్స్. తప్పు కదా. మనీ మార్కెట్లో బిల్స్ ఉంటాయి, ట్రెజరీ బిల్స్ ఉంటాయి, సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఉంటాయి, కమర్షియల్ పేపర్ ఉంటుంది. స్టాక్స్ అండ్ బాండ్స్ మనీ మార్కెట్లో ఉండవు. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫాల్స్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సర్వీసెస్ ఇంట్రడ్యూస్డ్ రీసెంట్లీ బై ది ఆర్బీఐ అండ్ సెబీ ఇన్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం? దట్ ఈస్ ట్రేడింగ్ ఆఫ్ కరెన్సీ ఫ్యూచర్స్. సో ఫ్యూచర్స్ అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాను. ఫ్యూచర్లో ఎప్పుడో చేయబోయే ఎక్స్చేంజ్కి ఇవాళ ప్రీ డిటర్మిన్డ్ డేట్ అండ్ ప్రైస్ ఫిక్స్ చేస్తారు. దట్ యూ కాల్ ఇట్ ఇస్ ఫ్యూచర్స్. అవి కరెన్సీ విషయంలో కూడా చేయొచ్చు. సెబీకి ప్రస్తుతం చైర్మన్గా అజయ్ త్యాగి ఉన్నారు. సో లాస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ సెక్టర్ ఆఫ్ ఇండియన్ మనీ మార్కెట్? సో అన్ఆర్గనైజ్డ్ అంటే ఎవరని చెప్పా? మనీ లెండర్స్, ఇండిజినస్ బ్యాంకర్స్ అంటారు వాళ్ళని. ఎవరు కాదు వాళ్ళే. సో ఆన్సర్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ ఈ మనీ మార్కెట్లో కూడా ఉండొచ్చు అని చెప్పాను. ఎన్బిఎఫ్సిస్, ఎస్. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. సో ఇండియన్ ఫైనాన్షియల్ మార్కెట్ అని ఉండాలి క్వశ్చన్లో. యాక్చువల్గా చిట్ ఫండ్స్ అవుతాయి. సో చిట్ ఫండ్స్ ఆర్ అన్ఆర్గనైజ్డ్ ఫార్మ్ ఆఫ్, ఎందుకంటే అవి రికగ్నైజ్డ్ చిట్ ఫండ్స్ ఉంటాయి, అన్రికగ్నైజ్డ్ చిట్ ఫండ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఉద్దేశం అన్రికగ్నైజ్డ్ చిట్ ఫండ్స్ అని. సో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఆర్గనైజ్డ్ మార్కెట్ ఆర్ ఫైనాన్షియల్ మార్కెట్ అని అర్థం. So that's about paper number 5 as far as banking questions are concerned. If you have any questions, you put them into the comment section. Thank you.